Hi friends, welcome to our channel Stitch Life. లాస్ట్ వీడియోలో ఈ మిషన్ అన్బాక్సింగ్ వీడియో నేను చూపించానండి. అది చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. ఫ్రెండ్స్, ఈ మిషన్ డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందామండి. యాక్చువల్గా మేము F5 మిషన్ తీసుకోవాలనుకున్నామండి. అయితే F5 మిషన్లో మదర్ బోర్డ్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయంటండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ పార్ట్లో మదర్ బోర్డ్ అనేది ఉంటుందంట. ఆ మదర్ బోర్డ్ ఇష్యూ అనేది మనకు ఎక్కువగా A2B మిషన్లో రావడం లేదని చెప్పారండి. ఈ మదర్ బోర్డ్ ఇష్యూ వస్తే మనకి ఒక 5000 వరకు ఛార్జెస్ అవుతాయని చెప్పారండి. అయితే మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు 100% F5 మిషన్స్ తీసుకుంటే దాంట్లో 50% వరకు ఈ మదర్ బోర్డ్ ఇష్యూస్ అనేటివి వస్తున్నాయంటండి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి F5 మిషన్లో 100 రూపీస్ బిల్ వస్తాయి, ఈ మిషన్లో 70 రూపీస్ బిల్ వస్తుందండి. అంటే మనకి 30 రూపీస్ సేవ్ అండి. ఇది ఒక పాయింట్ అండి ఇక్కడ మనకి. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ కత్తెర అనేది యూజ్ చేయకుండానే థ్రెడ్ కట్ చేసుకోవచ్చండి. అది ఎక్కడ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ మనకి కట్టర్ అనే ఆప్షన్ వచ్చింది. F5 మిషన్లో ఇవన్నీ ఆప్షన్స్ ఉండవండి. నాకు ఈ ఆప్షన్స్ గురించి తెలియదు, ప్లస్ మైనసే తెలుసు. ఈ సైడ్స్ అవి కూడా నాకు తెలియదండి. నేను మళ్ళీ తెలుసుకొని మీకు చెప్తానండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి కత్తెర సింబల్ ఇచ్చారు. ఈ సింబల్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ వస్తే మనకి ఈ కట్టర్ అనేది ఆన్లో ఉన్నట్టండి. ఇది ఆన్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కాల్తో ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ థ్రెడ్ అనేది కట్ అవుతుందండి. నేను మళ్ళీ మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఈ మిషన్లో ఇది ఇంకా ఎక్స్ట్రా ఫీచర్ అండి. నాకైతే ఈ ఆప్షన్ చాలా బాగా నచ్చిందండి. మనం పదే పదే కత్తెర యూజ్ చేయకుండా ఉండడానికి చాలా బాగా ఉందండి ఈ ఆప్షన్. అలాగే జాక్ F5 వచ్చేసి మనకి 2016 మోడల్ అయితే, ఈ జాక్ A2B వచ్చేసి 2023 న్యూ మోడల్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మిషన్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ మనం కింది వైపున చూసినట్లయితే ఇక్కడ ఫుట్ పెటల్ అండి. ఫుట్ పెటల్ కింది వైపున ఇలా ఇచ్చాడండి. మనం రెగ్యులర్గా వాడే ఫుట్ పెటల్ని, అదే కరెంట్ మిషన్ ఫుట్ పెటల్ని ఏ విధంగా ప్రెస్ చేస్తామో ఈ ఫుట్ పెటల్ని కూడా అలాగే మెల్లిగా ప్రెస్ చేయాలండి. అలాగే ఇక్కడ మనం కూర్చున్నప్పుడు మన మోకాలు అనేది ఇక్కడ దాకా వస్తుంది కదండి. మనం మోకాలతో పాదం అనేది పైకి ఎత్తడానికి ఇది మనకి ఈజీగా ఉండడానికి ఇక్కడ ఇచ్చాడండి. మోకాలతో మనం దీన్ని పైకి ఇలా సైడ్కి అన్నట్లయితే మనకు పాదం అనేది పైకి వెళ్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ పైన వచ్చేసి నేను కింద సైడ్ కొంటున్నా. అయితే సైడ్ కన్నప్పుడు ఇది పైకి ఇలా లెగిస్తుంది. చూస్తున్నారు కదా, నేను కింద ఈ విధంగా సైడ్కి అంటున్నానండి. సో మనకి పైన పాదం అనేది పైకి లెగుస్తుంది. చూడండి ఇలా. ఇది మనకి ఇక్కడ పైన కూడా ఇచ్చాడండి. ఇది కొంచెం ఇక్కడ మనకు హార్డ్గా ఉంది. దీని ద్వారా కూడా మనము ఈ పాదాన్ని పైకి ఎత్తచ్చు. ఇది కూడా ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇందాక మీకు చూపించిందండి. అదే సెకండ్ ఆప్షన్ అదే మనకు ఈజీగా ఉంది. మోకాలతో సైడ్ ప్రెస్ చేస్తే ఇక్కడ పాదం అనేది పైకి వస్తుందండి. ఇది చాలా ఈజీగా ఉంది. ఈ మిషన్ వచ్చేసి మనకు మొత్తం కరెంట్ ఉన్నప్పుడే రన్ అవుతుందండి. కరెంట్ లేకపోతే రన్ కాదు. సో నేను ఇక్కడ మిషన్ ఆన్ చేస్తున్నానండి. మనం మిషన్ ఆన్ చేసుకునే ముందు నీడిల్లో థ్రెడ్ ఉండకుండా చూసుకోవాలండి. ఇక్కడ మనం మిషన్ ఆన్ చేసేటప్పుడు నీడిల్ వచ్చేసి ఒక స్టెప్ కిందకి వెళ్ళి పైకి వస్తుందండి. థ్రెడ్ ఉన్నట్లయితే కింద దారం అనేది ఇరుక్కుంటుంది. అందుకే మనం థ్రెడ్ తీసేసి మిషన్ అనేది ఆన్ చేసుకోవాలండి ఎప్పుడైనా. చూడండి, నేను ఇక్కడ మిషన్ ఆన్ చేస్తున్నానండి. ఒక స్టెప్ కిందకి వెళ్ళి మళ్ళీ అది పైకి వస్తుంది. చూసారు కదండి ఈ విధంగా. అందుకే మనం థ్రెడ్ తీసేసి మిషన్ని ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టిచ్ సెలెక్టర్ అండి.
చూస్తున్నారు కదండి ఇక్కడ స్టిచ్ సెలెక్టర్. అయితే మనకు ఇది మన కుట్టు చిన్నగా రావడానికి పెద్దగా రావడానికి మనం సెలెక్ట్ చేసుకోవాలండి దీన్ని. ఇక్కడ 1 2 3 4 5 దాకా ఉంది, 0 to 5. అయితే మనకి 1లో ఉన్నట్లయితే చిన్న కుట్టు వస్తుంది, 0 ఉంటే ఇంకా చిన్న వస్తుందండి. 2 అయితే కొంచెం పెద్దగా వస్తుంది, 3 అయితే కొంచెం పెద్దగా, ఇట్లా 4 అయితే మనకు పెద్ద కుట్టు, ఇంకా 5 అయితే ఇంకా పెద్దగా. మనకి ఎలా స్టిచ్ కావాలనుకుంటే అలా మనం దీన్ని రోల్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని రోల్ చేయాలంటే ఇక్కడ దీన్ని ప్రెస్ చేసినట్లయితే కిందకి అది రోల్ అవుతుందండి, తిప్పుకోవాలి. చూడండి, మనకి ఏ స్టిచ్లో మనకు కావాలనుకుంటే అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని పైన చిన్నగా మనకి ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా, దానికి స్ట్రైట్గా మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి దారం కనిపించడానికి వీలుగా ఇక్కడ లైట్ ఇచ్చాడండి. మనకి ఈ లైట్ వచ్చేసి మనకి లో అండ్ హై ఉందండి. 1లో పెట్టుకోవచ్చు, 2లో పెట్టుకోవచ్చు, 2 ఆప్షన్స్ ఇచ్చారండి. నేను చూస్తున్నారు కదా, లోలో పెడుతున్నా, ఇది లో అండి. ఇప్పుడు నేను ఫుల్ పెట్టాను, ఇది హై అండి. సో ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడే చేసుకోవాలండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్లూ బటన్ కనిపిస్తుంది కదండి, ఈ బ్లూ బటన్స్ మనం స్టిచ్ చేసుకోవడానికి అదే అండి. మనం కార్నర్స్ దగ్గర టర్న్ అవ్వడానికి వీల్ తిప్పుతూ టర్న్ అవుతాం కదండి. అయితే ఇక్కడ వీల్ తిప్పే అవసరం లేకుండా మనకి బ్లూ బటన్ అనేది ఇచ్చాడండి. ఈ మిషన్లో అయితే వీల్ తిప్పే అవసరం రాదండి. ఇదైతే చాలా ఈజీగా ఉందండి. కార్నర్స్ దగ్గర టర్న్ అవ్వడానికి ఈజీగా, అంటే నీట్గా స్టిచ్ రావడానికి చాలా ఈజీగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సపరేట్గా థ్రెడ్స్ పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ ఇచ్చారండి, దానికి ఇలా 2 ఇచ్చారండి థ్రెడ్స్. ఇది వచ్చేసి మిషన్ తీసుకున్న డేట్ కార్డ్ అండి, చూడడానికి బాగుంటుంది అండ్ గుర్తుగా ఉంటుందని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడ పెట్టాడండి. ఇప్పుడు నెక్స్ట్ బాబిన్కి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో చూద్దామండి. బాబిన్కి థ్రెడ్ చుట్టుకోవడానికి ఇక్కడ మనకి 2 హోల్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అటువైపు హోల్ నుంచి చూడండి, అటువైపు హోల్ నుంచి థ్రెడ్ అనేది ఇటు తీసుకోవాలండి. తీసుకొని రౌండ్ అప్లోకి పెట్టేసి మళ్ళీ ఇటువైపు హోల్ ఉంది కదండి, ఈ హోల్ నుంచి థ్రెడ్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత బాబిన్కి ఒక 3-4 టైమ్స్ ఇలా చుట్టుకొని ఇక్కడ దీనికి పెట్టేసేయాలండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ లాక్ వేయాలండి, దీంతో లాక్ వేసి మనం స్టిచ్ చేసినట్లయితే బాబిన్కి ఆటోమేటిక్గా దారం అనేది చుట్టుకుంటుందండి. ఇక్కడ మనకి బాబిన్కి దారం చుట్టినప్పుడే ఈ లాక్ అనేది వేయాలండి, మిగతా సమయాలలో ఈ లాక్ అనేది తీసివేయాలండి. అది లాక్ తీయకపోతే ఇక్కడ బ్లాక్ కలర్గా మనకు కనిపిస్తుంది కదండి, బాబిన్ పెట్టింది, అది తరిగిపోతుంది. అది తరిగిపోకుండా ఉండాలంటే ఈ లాక్ తీసేసి మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు థ్రెడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి నేను బ్లూ కలర్ థ్రెడ్ చూడండి, బ్లూ కలర్ థ్రెడ్ వచ్చేసి ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 3 హోల్స్లో ఫస్ట్ హోల్ నుంచి థ్రెడ్ తీయాలండి, అటువైపు నుంచి ఇటువైపు తీయాలి. తర్వాత సెకండ్ హోల్ వదిలేసి ఇక్కడ థర్డ్ హోల్లో ఇటువైపు నుంచి థ్రెడ్ అనేది అటువైపు తీయాలి. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ హోల్ వచ్చేసి అక్కడి నుంచి అటువైపు నుంచి ఇటువైపు తీసి తర్వాత ఇటువైపు నుంచి ఈ రౌండ్ అప్లోనికి తీయాలండి. చూస్తున్నారు కదండి, ఈ రౌండ్ ఆఫ్ నుంచి తీసిన తర్వాత కింది వైపుకి దారం ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదండి, మళ్ళీ ఈ హోల్ నుంచి తీసి మళ్ళీ ఈ రౌండ్ అప్లో నుంచి తీయాలండి. ఈ రౌండ్ అప్ దగ్గర చిన్నగా ఇట్లా వైర్ లెక్క కనిపిస్తుంది కదండి, ఆ వైర్ నుంచి దాటి అక్కడి నుంచి తీయాలండి. తర్వాత ఇక్కడ నుంచి తీయాలండి. తీసిన తర్వాత మళ్ళీ పైన హోల్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి తీయాలండి. ఇక్కడ నుంచి ఇటువైపు సైడు
2 ఇలా ఉన్నాయండి. ఈ 2 హోల్స్ నుంచి తీసేయాలండి. తీసిన తర్వాత ఇక్కడ మళ్ళీ తీగ లెక్క కనిపిస్తుంది కదండి, దాని నుంచి ఇలా అనేయాలండి. దాని నుంచి కూడా దారం తీయాలండి. చూడండి, ఇలా తీసి నిడిలో పెట్టుకోవాలండి. అంతే అండి. ఇక నిడిల్లో పెట్టి మనం స్టిచ్ చేసుకోవడమే. ఇక్కడ మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ కొంచెం ఇక్కడ రిపీట్ చేశానండి. మీరు కూడా మళ్ళీ రిపీట్ చేసి వీడియో చూడండి అర్థం కాకపోతే. ఇక్కడ థ్రెడ్ ఏ విధంగా పెట్టాలో తెలుసుకున్నాం కదండి. స్టిచ్చింగ్ విధానం వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఈ ఛానల్ని షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.